guys, welcome back to my YouTube channel. This is Avi and you can call me Adi. 7 వండర్స్ కాదు 7 హిల్స్ ఎక్కువ నువ్వు ఎంత ప్రాబ్లం అయినా నీకు చిన్నదే కనబడుతుంది. లైఫ్ ఆఫ్టర్ ఇట్ విల్ బి సో ఈజీ. వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ ఎక్స్ప్లోర్ తిరుపతి. Hello guys, unfortunately we are planning to going for Tirupati and it's weekend Sunday. Very devotional and emotional moment for me. So let's get started. Luggage and pack చేస్తున్నాం. Meet my Baba. Here is our Warangal railway station. No rush. Lot of people are from around here. Finally, we are going to Tirupati and Arunachala. Here is our station. So let's get started and meet Mr. our trip planner, Vishwant. He's the main organizer. సో గైస్ మనం ఫైనల్లీ తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అండ్ వెంటనే ఫేస్ వాష్ చేసుకొని బయట టిఫిన్ చేసేసాం. ఆఫ్టర్ టిఫిన్ చేసిన తర్వాత మనం SSD టోకెన్స్ తీసుకోవాలి. తిరుపతిలో సర్వదర్శనంకి ఫ్రీ టోకెన్స్ అన్నట్టు. ఇది మనకు తిరుపతిలో 4 స్పాట్లో ఇస్తారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్ అలిపిరిమెట్ల దగ్గర ఇస్తారు అండ్ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర ఇస్తారు అండ్ ఇంకోటి శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు వెళ్ళేది అదే మనం. అండ్ హియర్ ఇస్ అవర్ థర్డ్ కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్. SSD టోకెన్ ఫ్రీగా ఇస్తారు. ఆధార్ కార్డు ఉంటేనే వెరిఫికేషన్ చేసుకొని ఇస్తారు. ఫైనల్లీ వి గాట్ SSD టోకెన్స్. 4 hours ఆఫ్ వెయిటింగ్. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ నెంబర్ 2 మనం తిరుమలకి వెళ్ళాలి పైకి. వీ హ్యావ్ బస్ అండ్ జీప్స్ అవైలబుల్ ఓవర్ దేర్. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. పర్ హెడ్ 90 or 100 ఛార్జ్ చేస్తారు. అండ్ దేర్ వి గో. సో రీసెంట్లీ ధనుష్ మూవీ కుబేరా ఇక్కడనే షూట్ చేశారు. అండ్ హియర్ ఇస్ అలిపిరి మెట్లు. ఇక్కడ మనం లగేజ్ పెట్టుకొని కాలినడకన వెళ్ళే వాళ్ళు స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. అండ్ రఫ్లీ 3500 స్టెప్స్ ఉంటాయి శ్రీవారి మెట్లు. అండ్ మనం మాత్రం జీబ్లో వెళ్తున్నాం. సో రోడ్ వే ఫాలో అవుతుంది. ఇట్స్ ఈవినింగ్ టైం, వర్షం పడుతుంది. వ్యూ వాస్ సో గ్రేట్. ఎక్కడ చూసినా కానీ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. సీమ్స్ లైక్ ఊటీ కొడైకెనాల్ ఘాట్ రోడ్స్ ఇట్లా యూటర్న్ తీసుకొని స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడినట్టు వెళ్తుంది జీబ్లో. ఫైనల్లీ తిరుమలకి అయితే వచ్చేసాం. ఇట్స్ ఈవినింగ్ 7:30. వి ఫీల్ సో హంగ్రీ. చాలా ఆకలేసింది అప్పటికే. అండ్ అక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు. మేము మనిషికి 2 ప్లేట్లు వేసి తినేసాం. సో చూసారుగా, దిస్ ఈస్ హౌ వి స్పెండ్ అవర్ డే 1 ఎట్ తిరుమల తిరుపతి దేవస్థానం. వెల్కమ్ యూ ఆల్ టు తిరుమల. హాయ్ ఐఎమ్ నోబి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ ఎక్స్ప్లోర్ తిరుపతి డే 1. హే గైస్, నైట్ అయితే మనం CRO ఆఫీస్ దగ్గర SSD టోకెన్ అండ్ నా ఆధార్ కార్డ్ చూపించి రూమ్ రిజర్వ్ చేసుకున్నాం. ఇట్స్ నియర్లీ టుక్ అప్ టు 300 అండ్ 24 hours కంటే ఎక్కువ స్టే చేస్తే దే మే ఫైన్ అప్ టు 100 or 200. ఇఫ్ యూ గో విత్ ఫ్రెండ్స్ తోటి కనుక వెళ్తే యూసే ఫ్యామిలీతో వచ్చామని చెప్పండి. దే ఫీల్ లైక్ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అండ్ హియర్ ఈస్ అవర్ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ ఆర్చ్. ఉదయం లేవగానే స్వామివారి సుప్రభాతం సేవలు సో వినసంపు. అండ్ చూడడానికి చాలా కన్నుల పండులా ఉంది. అండ్ హియర్ ఈస్ శ్రీవారి పుష్కరిణి. అండ్ పుణ్యస్నానాలు చేస్తారు. ఇది గుడి పక్కనే ఉంటుంది. అని భాషలు అండ్ తలనీలాలు సమర్పించుకున్నవారు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసి ఈ కోనేరు నుంచి నెక్స్ట్ వరాహస్వామి దర్శనానికి వెళ్తారు. సో యాజ్ పర్ నామ్స్ మనం ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. వీఆర్ రెడీ టు గో శ్రీవారి దర్శనం. మాకు SSD టోకెన్ టైమింగ్స్ వచ్చేసి 12:30, కానీ మేము 1కి వెళ్ళాం.
Hello guys, welcome back to my YouTube channel. This is Avi and you can Guys, we have successfully completed our Sarva Darshanam. Finally, it was great experience. I can't describe in my words. స్వామివారి దర్శనం 10 సెకండ్స్లో ఆ 5 సెకండ్స్ ఇట్లా చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అండ్ వై తిరుమల అంటే తిరుమల ప్రపంచంలోనే అత్యధిక భక్తులు సందర్శించుకునే పుణ్యక్షేత్రం. ఇక్కడ గోవింద గోవింద అని 7 కొండలు ఎక్కడ చూసినా మొత్తం అవే స్మరించుకుంటారు. 7 వండర్స్ కాదు 7 హిల్స్ ఎక్కువ. నువ్వు ఎంత ప్రాబ్లం అయినా నీకు చిన్నదే కనబడుతుంది. లైఫ్ ఆఫ్టర్ సమస్త కర్మలను కర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును నీవు చింతింపకు. మనం చూసుకోవచ్చు శ్రీవారి దర్శనంలో భాగంగా అండ్ ఇప్పుడు మనం బేగమాంబ నిత్య అన్నదాన సత్రానికి వెళ్తున్నాం. సుమారుగా తిరుపతిలో రోజువారీగా చూసుకుంటే 60,000 నుంచి 1,00,000 మంది భక్త యాత్రికులు వచ్చి సందర్శించుకుంటారు. వాళ్ళందరికీ నిత్య అన్నదానం పెడతారు. మార్నింగ్ నుంచి నైట్ 11 o'clock వరకు కంటిన్యూస్గా ఇక్కడ భోజనం వడ్డించుకుంటూనే ఉంటారు. అండ్ మార్నింగ్ టిఫిన్, దెన్ ఆఫ్టర్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ వరకు సేమ్ ఫుడ్ మెనూ కంటిన్యూ చేస్తారు. అండ్ యూ నో వాట్, పర్ వీక్కి టీటీడీలో 3 to 4 crores బడ్జెట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. దట్స్ ఆల్ అమౌంట్ ఫ్రమ్ భక్తజనులు సమర్పించుకున్న కానుకల నుంచి వస్తుంది. అండ్ ఫ్రమ్ దట్ దే కెన్ ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ నిత్య కళ్యాణం అండ్ నిత్య అన్నదానం సత్రాలు అండ్ ఎవ్రీథింగ్. మందికి కంటిన్యూస్గా డే మొత్తం ఫుడ్ సర్వ్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. సో స్వామివారి సేవలో భాగంగా దే యూస్ టు సర్వ్. అన్నదాన సత్రం డెలిషియస్ చాలా టేస్టీ. And there was very famous saying quote about Sri Mahavishnu in our Telugu Itihas. And let me speak it out. ఏమైనా మిస్టేక్స్ ఉంటే you guys excuse it. ఇందుకల లేడని సందేహం వదలద్దు చిక్కి స్వర్గోపతమా రెండెందు వెతికి చూసిన అందందే కనివిందు. The entire universe is a manifestation of his subconsciousness in his cosmic creation by Lord Vishnu. And meet my friends Vijay and Ishwan. వీళ్ళిద్దరు ట్రిప్లో ప్లాన్ చేశారు. నేను దాన్ని క్యాడ్ అయ్యాను. మరి క్రేజీ పార్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను సేమ్ ఇదే టైంకి తిరుమలలో దర్శనం చేసుకున్నాను ఫ్యామిలీతో. విత్ ఇన్ 1 year నేను మళ్ళీ చూసుకుంటే తిరుమలలోనే. సో చూసారుగా, దిస్ ఈస్ హౌ వి స్పెండ్ డే టు ఎట్ తిరుమల తిరుపతి దేవస్థానం. అండ్ మీరు ఇంకా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.